ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాం. 1 కప్పు సూజీ రవ్వ, దీన్ని మనం ఇలా వెలిగించుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. సూజీ రవ్వ అంటే మన బొంబాయి రవ్వనే. ఒక 2 అంటే మనకు ఎంత కావాలో అంత సరిపడ తీసుకోండి. ఇక్కడ నేనైతే 1 కప్పుకి చెప్తున్నాను. కాసేపు హీట్ చేసుకోండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మొత్తం వేపుకోండి. మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుందని తెలుస్తుంది. తర్వాత మనం 1 కప్పులో పుల్లటి పెరుగు, మనం ఎంతైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో దానికి 1.5 కప్పు పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు లేకపోతే మామూలు పెరుగైనా తీసుకోవచ్చు. దాంట్లో చిటికెడు మనం బేకింగ్ సోడా కలుపుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడాని కలుపుతున్నాం పెరుగులో. తర్వాత 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. మనం ఆ పెరుగు, బేకింగ్ సోడా, తర్వాత బియ్యం పిండి, తర్వాత మనం కాల్చి చల్లార్చుకున్న బొంబాయి రవ్వను దీంట్లో మిక్స్ చేసుకోవాలి. వేపి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ కలిపిన తర్వాత మనం కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ మనం ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇన్స్టెంట్గా మనకి ఏమైనా టిఫిన్ చేయాలి, ఏమీ లేవు అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. దోశ పెనం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని హీట్ ఎక్కనివ్వండి బాగా, లేకపోతే దోశ అనేది రాదు. మేమైతే కార్తీక మాసంలో ఉల్లిపాయలు అవన్నీ ఏం తినం కాబట్టి మేము యూజ్ చేయట్లేదు. తినేవాళ్ళు ఉంటే కనుక ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత అంచుల నిండా మనం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం మనం బాగా టేస్టీగా రావడానికి మూత పెట్టుకోవాలి. మనం మూత యూజ్ చేస్తేనే మనకి బాగా క్రిస్పీగా వస్తుంది. మూత పెట్టడం వల్ల మనకి దోశ అనేది పొంగుతుంది. ఇలాగ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఎప్పుడు రొటీన్ దోశ కాకుండా ఇలాంటి దోశలు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటుంది. మనం కర్డ్, సూజీ రవ్వ అన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి. మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు, ఏదైనా టిఫిన్స్ లేకపోయినా అప్పటికప్పుడు దోశ, ఇడ్లీ అవేం అవ్వవు కాబట్టి ఇలాంటివి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? రొటీన్గా సేమ్ టిఫిన్స్ ఎప్పుడు పెట్టే రకంగా కాకుండా ఇలా కొత్తగా రెసిపీస్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ. చట్నీ లేకపోయినా కూడా మనం ఇలాగా నార్మల్గా తినేయచ్చు. మీరు కావాలనుకుంటే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము అన్నీ వేసుకోవచ్చు. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.